నేను ఇంటర్మీడియట్ జాయిన్ అయిన మొదటి రోజు నుంచి కూడా అసలు అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాను. అసలు నాకన్నా ఇంకెంత కూడా వెనకబడే ఉన్నారు. లెక్చరర్స్ అంతా నన్నే గుడ్ స్టూడెంట్ అంటున్నారు. అండ్ ఏ ఎగ్జామ్ పెట్టినా సరే మొత్తం నేనే క్రాక్ చేస్తున్నాను అదని చెప్పేసి నేను చెప్తున్నా. నేను చెప్పింది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తున్నారు. బట్ పేపర్ ఉద్దే వాళ్ళకి గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. తెలుసు కదా పేపర్లు ఏముందో ఏంటో. సరే ఫైనల్ ఎగ్జామ్ చూసుకుందని చెప్పేసి ఆగారు. ఈలోపు ఫైనల్ ఎగ్జామ్ అయింది. ఈలోపు ఏం చెప్పాడు, స్టేట్ ఫస్ట్ నాదే అన్నాడు. తీరా రిజల్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ పోయింది. దెన్ ఇన్స్టెంట్ కాదు, బెటర్మెంట్ కాదు, ఏకంగా వచ్చేసి సప్లిమెంట్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరి అప్పుడు ఏం చేయాలి? మూసుకొని పాస్ అవ్వాలి కదా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఆల్మోస్ట్ అలాగే ఉంది. పులివెందుల వైనాట్ 175 అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు టీడీపీ వాళ్ళకు పిలిపించారు, జనసేన వాళ్ళు కూడా అంటే కూటమి వాళ్ళకు పిలిపించారు. వైనాట్ పులివెందుల అని మేమంటే, మేము ఆ రకంగా అడుగు వేస్తే ఏంటి నీ పరిస్థితి అన్నారు. చూసుకుందాం రండి, వైనాట్ 175 నేను ఫిక్స్ అయ్యా అన్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. సరే కానీ పులివెందులలో గెలిచి చూపు ముందని అన్నారు. దెన్ పులివెందులలో గెలిచాడు. బట్ వైనాట్ 175 కదా మెయిన్, అది లేదు. అండ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ రావాలంటే 18 సీట్లు రావాలి, అవి రాలా, 11 వచ్చే. లీడర్ ఆఫ్ అపోజిషన్ లేదు, అండ్ వైనాట్ 175 లేదు. దెన్ ఈ పులివెందులకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేగా పరువు కాపాడుకోవాలంటే ఏం చేయాలి? లోకల్ బాడీ ఎన్నికలు వస్తాయి. ఇందులో ఆల్రెడీ రేపు 12వ తారీఖున బై ఎలక్షన్ రాబోతా ఉంది. పులివెందుల పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 6 పంచాయతీలు ఉన్నాయి. అలాగే ఈ కడప జిల్లాలో ఒంటిమిట్ట కూడా వచ్చింది. ఒంటిమిట్ట జెడ్పీటీసీ పరిధిలో 13 పంచాయతీలు ఉన్నాయి. ముందు పులివెందులు చెప్తే ఆ తర్వాత మిగతా దానికి వెళ్దాం. పులివెందులకు సంబంధించేసి ఈ బై ఎలక్షన్లో ఆడ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అంటారు కదా, దెన్ ఆయన భార్య లతారెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. దెన్ ఏవి టీడీపీ నుంచి, వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఇందులో గతంలో ఈ జెడ్పీటీసీ చూస్తే మొత్తం 10,400 ఓట్లు ఉంటే వైసీపీకి 5,966 ఓట్లు పడ్డాయి. టీడీపీకి సంబంధించేసి 2,200 చిల్లర ఏమో పడి ఉన్నాయి. ఎస్ అవునన్నా కాదన్నా వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వైసీపీ కొట్లేసే బ్యాచ్ కుప్పలుగా ఉన్నారు. బట్ వివేకానంద రెడ్డి బ్రతికుంటే పొజిషన్ వేరేలా ఉండే, అంటే ఎక్కువ ఓట్లు పడేవి. బట్ ఆయన చనిపోయాక ఓట్లు కొంచెం చీలిన మాట నిజం. ఇప్పుడు ఏమైంది? బై ఎలక్షన్ వచ్చింది రేపు 12వ తారీఖున. వాస్తవానికి గతంలో ఈ పులివెందుల జెడ్పీటీసీని దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని అవినాష్ రెడ్డి దగ్గర మొత్తం చూసుకున్నాడు. అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి లేరు కదా. వైఎస్ వివేకానంద రెడ్డి ఉన్నప్పుడు గతంలో ఇంకా ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో ఇప్పుడు విషయం ఏంటి? వైఎస్ వివేకానంద రెడ్డి అభిమానించే వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి ఎయిరు బై ఎలక్షన్లో, ఎవరికి? వైసీపీకి ఎయిరు. తర్వాత ఇప్పటికే వైసీపీ నుంచి బోలెడన మంది కీలకమైనటువంటి నాయకులు ఈ పులివెందులలో టీడీపీలో జాయిన్ అయ్యి ఉన్నారు. ఏ పార్టీ అయినా సరే లోకల్గా ఉన్నటువంటి నాయకుల మీద బేస్ అయ్యి ఉంటుంది గెలిపోయినా ఓటమైనా. ఆల్రెడీ లోకల్ ఉన్నటువంటి నాయకులంతా వేరే పార్టీలోకి వెళ్ళారంటే వాళ్ళు వెనకుండా జనం కూడా వచ్చేస్తారు కదా, ఓటర్లు కూడా వచ్చేస్తారు కదా. ఇక ఇప్పుడు ఈ పులివెందుల జెడ్పీటీసీ గెలుస్తానో లేదని చెప్పేసి భయం పట్టుకుని జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అని చెప్పేసి స్టేట్ ఫస్ట్ పక్కన పెట్టు. దెన్ ఈ సప్లిమెంటరీ రాసుకుందాం, ఈ పులివెందుల జెడ్పీటీసీ కొడదాం బాబు, కొట్టండిరా, అరే ఈ సీటు మనం గెలవాలరా అని చెప్పేసి చెప్తున్నాడు. మనకు తెలుస్తాం. ఇక చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పాడు, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి కావచ్చు, తర్వాత ఆదినారాయణ రెడ్డి కావచ్చు ఎమ్మెల్యే, తర్వాత వచ్చేసి ఈ బీటెక్ రవి కావచ్చు, ఇంకా లోకల్గా ఉన్నటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ హెడ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అనుకుంటా ఆయనకి కానీ వీళ్ళందరూ ముందు పెట్టి ఒకటే అన్నాడు, మీరు ఏదైనా సరే చేయండి, ఇది మనం కొట్టాలి అన్నాడు. దెన్ 10,400 ఓట్లు అన్నప్పుడు కొన్ని ఓట్లు పడకపోయినా, కొంతమంది రాకపోయినా, క్రాస్ చెక్ చేసుకుంటూ పోయినా ఒక 4,500 ఓట్లు కొట్టారంటే చాలు గెలుపు టీడీపీదే. మరి వైసీపీ తరఫున పోటీ చేస్తున్నట్టు కరెక్టే. ప్రచారం చేయాలంటే ఎలా? ఎందుకు? శ్రీత ఆల్రెడీ రంగంలోకి దిగుతుంది. ఏమని? మా నాయన వివేకానంద రెడ్డిని చంపిందెవరో మీకు తెలీదా? వారికి ఎంతో శిక్ష పడిందా? వాళ్ళు ఇంకా బెయిల్ మీద ఉన్నారు, ఎవరు ఏంటో మీకు తెలియదా? మా నాన్న ఆత్మ శాంతించాలంటే మా నాన్న చంపినటువంటి వాళ్ళకి మీరు ఓట్లు లేదని ఖచ్చితంగా ఈ మాట చెప్పేసిద్దాం. అప్పుడు జనాలు రియలైజ్ అవుతారు, లేదు ఇక ఈసారి కూడా వైసీపీని మనం బతికించవద్దు,
చంపాల్సింది దాన్ని. వన్స్ పులివెందుల జడ్పీటీసీలో వైసీపీ కనుక ఓడిపోతే పులివెందుల ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన ఏదో రోజు ఆయన ఓడిపోయినా ఆశ్చర్యం అంట. ఈ మూమెంట్లో ఏదో ఒక రోజు బైలక్షన్ అని చెప్పేసి పులివెందుల సంస్థ వెళ్తాడు, జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు. ఆ మూమెంట్లో ఆయన కూడా ఓడిపోయే అవకాశం నాకైతే అనిపిస్తాను. సో నేను వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఒంటిమిట్టలో వచ్చేసేమో 24 పైచిలకు ఓట్లు, 24,000 పైచిలకు ఓట్లు ఉన్నాయి, 11 పంచాయతీలు ఉన్నాయి ఒంటిమిట్ట జడ్పీటీకి సంబంధించి. అక్కడ టీడీపీ తరఫున వచ్చేసి ముద్దు కృష్ణారెడ్డి పోటీ చేస్తున్నాడు, వైసీపీ తరఫున సుబ్బారెడ్డి పోటీ చేస్తున్నాడు. అక్కడ టఫ్ ఫైట్ నువ్వు నేనంటగానే ఉంది. కమింగ్ టు పులివెందుల, ఇక్కడ నిన్నటి వరకు వైసీపీ సైడే ఉండే ఏది గెలుపుచే అవకాశం. బట్ టీడీపీలోకి వచ్చింది ఎవరు ఈ మధ్య అంటే వైసీపీలో కీలక ఉన్నటువంటి వాళ్ళు టీడీపీలోకి వచ్చున్నారు. ఇప్పుడు వాళ్ళతో పాటు ఓటర్లు మిగతా పార్టీలు కూడా వచ్చేస్తారు కదా. సో అలా ఇక ఆల్మోస్ట్ ఇక వైసీపీ పని అయిపోయింది. ఎక్కడ ఈ పులివెందుల జడ్పీటీకి సంబంధించి. ఇది గనక రేపు బై ఎలక్షన్ టీడీపీ కనుక కొట్టింది అంటే ఇక పులివెందుల ఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని నాకైతే అనిపిస్తాం. అందుకే జగన్ అల్లల్లో ఏడిపోతున్నాడు, ఏడిపోతే అది గెలవాలని. చంద్రబాబు నాయుడు సైతం చాలా ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకున్నారు, మనం గెలవాల్సిందే అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు టీడీపీలోకి వచ్చినారు కదా వైసీపీ నుంచి, మరి అది గెలుచుకోవాలి కదా. మీరేమంటారు? రేపు 12వ తారీఖున బై ఎలక్షన్స్లో ఈ పులివెందుల జడ్పీటీసీ గెలిచేది టీడీపీనా వైసీపీనా? కింద కామెంట్లో తెలియచేయండి.